హలో గాయ్స్, మనం మంచిర్యాలలోని డీమార్ట్కి వెళ్దామని నేను నవీనన్న డీడీ ముగ్గురం కలిసి అయితే వెళ్దాం. ఇవాళ సండే కదా, కొంచెం టైం పాస్ చేసినట్టు అవుతుంది. అట్లనే డీమార్ట్కి వెళ్దాం అనుకుని వెళ్తున్నాం. ఎందుకంటే 2 రోజుల్లో నా పెళ్ళం వస్తుంది. నా పెళ్ళం వచ్చేసరికి నేను ఇంట్లో అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టాలి. ఎందుకంటే తనతో వెళ్ళిన అనుకో 6,000 అవుతుంది. అదే నేను తీసుకొచ్చిన అనుకో 2,000 అలా కంప్లీట్ చేయొచ్చు. నేను డీడీ కలిసి డీమార్ట్కి వెళ్దాం. అక్కడ ఏం తీసుకోవాలా ఏమన్నా చూద్దాం, సరేనా? ఫస్ట్ అయితే డీమార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. పోయినాక అక్కడ ఫస్ట్ బుట్ట తీసుకోవాలా ట్రాలీ తీసుకోవాలా అర్థం కాలే, కానీ చిన్న వస్తువులే కాబట్టి అని బుట్ట తీసుకున్నా. నాకు వెనకాల డీడీ వస్తుండు. సరిపోతుందా అని చెప్పి అంటాడు. ఇక సరిపెట్టుకోవాలని చెప్పి నేను చలో వెళ్దామని చెప్పి వెళ్ళినాం. వెళ్ళేసరికి ఫస్ట్ పోగానే కారా ప్యాకెట్ తీసుకోవాలనిపించింది, కానీ ఎందుకులే అవసరం అనిపించింది. మళ్ళీ వెళ్ళాం. పోయేసరికి జనాలతో మొత్తం డీమార్ట్ అంతా నిండిపోయింది. అక్కడ ఇలా సండే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. ఏం చేద్దాం ఎటు పోదాం అని చెప్పి అనుకునేసరికి లోపలికి పోగానే ఫుల్ జనాలతో ఉండగానే అమ్మ అయిపోయిందిరా మన పని అనుకున్నా. నేను డీడీకి కూడా అదే చెప్తాన్నా, చలో డీడీ ఏదైతే అదే చేద్దాంపా అని చెప్పి అన్నా. కానీ అటు ఫస్ట్ మన షాంపూలకు అవి పోదాం, సబ్బులు కావాలా, సబ్బులు లేవని చెప్పి వెళ్ళినా. కానీ అక్కడ చూసేసరికి నాన్నగడలకు వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకున్నా. ఆ వాటర్ బాటిల్ చూస్తే ఏదైనా ప్లాస్టిక్ మొత్తం గ్లాస్దే ఉంది. మావాడు అసలే తిక్కలోడు, తీసి భూమికి కొట్టినాక పగిలైపోతుంది అని చెప్పి అవసరమా అనిపించింది. కానీ ఒకసారి చూద్దామని చెప్పి చూసిన. బాటిల్ అయితే తీసుకుందాం అనుకున్నా. స్టీల్ బాటిల్ అయితే ఉండే, కానీ అవసరమా, సరిపోదు, చిన్నది కదా అని చెప్పి అనుకున్నా. సరేలే చూద్దాం ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఇటు సైడ్కి వచ్చేసరికి నవీనన్న నా వెనకాలనే ఉంటాడు, బట్ ఏది తీసుకోడు. వెనక్కి తిరిగి చూడగానే ఇంకొన్ని బాటిల్ కనిపించినాయి. కొంచెం మంచిగా ఉన్నాయి కదా, చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుందామని అనుకున్నా. కానీ అవి అన్నీ కూడా మొత్తం పగిలిపోతాయి. మావాడు ఇసిరిసిరి కొడతాడు. ఇవి తీసుకొని వేస్ట్, 1 డే కూడా ఆగాయని చెప్పి అనుకున్నా. కానీ తీసుకోవాలా అద్దా అని ఆలోచించుకుంటున్నా. అయినా ఇంకా చూసుకుంటూనే ఉన్నా బాటిల్స్ ఏమన్నా ఇంకా డిఫరెంట్గా ఉంటాయా, మంచిగా ఉంటాయా, ఏమన్నా మావాడికి ఆగుతాయా ఆగాయా అని చూసుకుంటున్నా. అయినా డీడీ వచ్చింది అంత లోపల. డీడీ వచ్చి ఒక బాటిల్ తీసుకొని బ్రో ఇది తీసుకో అన్నాడు. అది మావాడి పలగొట్టేస్తాడు డీడీ, అవసరం లేదని చెప్పి అన్నా. ఇంకా చిన్న బాటిల్స్ చూసిన, అవి కూడా అంతా ఇక మావాడి చేతిలో ఉంటే బాటిల్స్ పగిలిపోతే ఆల్రెడీ మా ఇంట్లో టీవీ ఫోన్ అన్నీ వలిగిపోయినాయి. ఇక బాటిల్ ఎంత అని అనుకున్నా. కొంచెం ముందుకు పోయేసరికి ఇంకా కొంచెం చిన్న బాటిల్, కొంచెం క్యూట్ కూడా చెప్పిగా బాటిల్ ఉండే. ఇది తీసుకుందామా అని అనుకున్నా. కాస్ట్ చూస్తే 300 ఉంది. అవసరం మాకు ఇంత పెద్దది అనుకున్నా. అందుకే డీడీని కోపంగా చూస్తున్నాను, వేది తీసుకోవాలని అన్నాడు కాబట్టి. అట్లనే చక్కగా ముందరికి పోదామని పోయినాం. ముందరికి పోయినా కొద్దీ అన్నీ కనిపిస్తున్నాయి, ఏది తీసుకోవాలో అర్థమవుతుంది. మీ అమ్మాయి ఇదేంద్రా జీవితం అనుకున్నా. సరే అని లోపలికి ఇంకా వెళ్దాం అనుకున్నా. అంత లోపల అట్లనే కొంచెం ముందుకు పోయినాక చిటిలు కనబట్టే. మీ అమ్మాయి వచ్చేది వర్షాకాలం కదా, ఒకటి తీసుకుందాం కదా అనుకున్నా. ఇంట్లో 2 ఉన్నాయి. ఇది చూస్తే 300 ఉంది. మీ అమ్మ 2 ఉన్నాయి, అవసరమా, వాడుకోవచ్చు కదా అనుకున్నా. అంత లోపల నేను నవీనన్న బాల్ ఆడతాను మంచిగా గ్రౌండ్లో కదా, బాల్ అన్నట్టు ఆడతాను. మేము అందరు విచిత్రంగా చూస్తారు. ఏం చేద్దాం మన ఫేవరెట్ తెలుసు కదా, 100 రూపాయలకు 120 రూపాయలు టీషర్ట్లు దొరుకుతాయి. ఆడ చూద్దామని చెప్పి ఒకసారి టీషర్ట్లు కడిపోయినా. ఇక డీడీ తీసుకుందాం, మరి నీకు తీసుకోవాలా అని చెప్పి నేను డీడీకి చూపెడుతున్నా. ఇది రాదు బ్రో నాకు అంటుంది. అయినా ఇంకోటి తీసుకుని మళ్ళీ చూపెడదామని మళ్ళీ చూపెట్టినా. అద్దు బ్రో అని అన్నాడు. ఇక అద్దన్నాక నేనేం చేయాలా అని చెప్పి నేను తీసుకుందామని చెప్పి ఒకటి చూసుకుంటే ఈ సైజు రాదు బ్రో నీకు, తీసుకొని వేస్ట్ అని చెప్పి అన్నాడు. అలా చెలో మరి ఇంకేం పని ఉంది ఇడా, చెలో ఇంకా లోపలికి పోదాం పా అని చెప్పి అనేసి వచ్చిన. ఇక్కడ సరుపు తీసుకుందామా అద్దా, ఇక బట్టలు ఉతుకుతుందా, మరి వచ్చినాక నన్ను ఉతుకుతుందా నాకు అర్థం కాలేదు. కానీ ఏదో ఒకటైతే నన్ను ఉతకాలి, బట్టలను ఉతకాలి కాబట్టి తీసుకోవాలని చెప్పి తీసుకుందాం అనుకున్నా. ఇక పోయినా అట్లా చక్కగా ఒకటి తీసుకున్నా. ఒకటైతే సరిపోదు, 2 తీసుకుందామని చెప్పి 2 తీసుకున్నా. 2 తీసుకుని అట్లనే కొంచెం లోపలికి ఇంకా చక్కగా పోదామని చెప్పి పోయేసరికి ఇంకేం తీసుకోవాలో అర్థం కాలే. మధ్యలో నవీనన్న తిరుగుతానే ఉన్నాడు, ఏది తీసుకుంటలేడు, తిరుగుతున్నాడు. మొత్తం డీమార్ట్ అంతా తిరుగుతాడు. ఎందుకంటే వచ్చిండు కాబట్టి టైంపాస్ చేయాలి కాబట్టి తిరుగుతాడు. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన, ఇక్కడ తీసుకోవాలా, బోళ్ళ సబ్బులు తీసుకోవాలా 2, 3 అని చెప్పి ఆడ 2, 3 తీసుకున్న తర్వాత అట్లనే సేగా తీసుకోవాలా అద్దా. ఈ అమ్మ ఒకటి చూస్తే 10 రూపాయలు, ఒకటి చూస్తే 20 రూపాయలు, చిన్నగా ఉన్నాయి. మరి తీసుకోవాలా అద్దా అన్నా అంటే తీసుకో అన్నా అని అన్నాడు. అనగానే మళ్ళీ 2 తీసుకున్నా. అట్లనే మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ బట్టల సబ్బులు కూడా తీసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ 4 సబ్బులు తీసుకున్నా. ఆ సబ్బులు కూడా తీసుకొని అట్లనే అయిపోయింది కదా. షాపింగ్ మొత్తం క్లోజ్ చేసుకొని బయటకు వచ్చి అంత లోపల నేను పిల్లం ఫోన్ చేసింది, ఏమేమి తీసుకున్నామని అంటే. సో ఇవి తీసుకున్నా, ఇక అయిపోయింది. ఇక మొత్తానికైతే ఇంకేం అడగకు, ఇప్పుడు తీసుకున్నా అని చెప్పిన. ఇక అప్పటికైతే ఇక షాపింగ్ క్లోజ్ అయిందని చెప్పి అనుకున్నా. ఇక డీమార్ట్కి వెళ్ళాక ఐస్ క్రీమ్ తినకుండా ఉంటామా, ఐస్ క్రీమ్ తిందామని చెప్పి డీడీని తీసుకొని పోయినా.
చలో బాయ్ మరిగా.